హలో హాయ్ అండి. నేను మీ మేఘన. నేను ఈరోజు మీ ముందుకు ఒక మంచి మైక్ అయితే తీసుకొచ్చాను. ఇది తక్కువ బడ్జెట్ అండి. నేనైతే ఫ్లిప్‌కార్ట్‌లో కొన్నాను. ఇది 400 అయితే పడింది. నేను కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. అందుకని నేను తక్కువ బడ్జెట్‌తో ఉండే మైక్ అయితే వైర్‌లెస్ మైక్ అయితే కొన్నాను. ఇప్పుడు నేననే కాదు, వేరే వాళ్ళు కూడా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ బడ్జెట్ దేని మీద ఇన్వెస్ట్ చేయకూడదు. ఒకవేళ మన ఛానల్ గ్రో అయిందంటే మనం ఎక్కువ రెవెన్యూ వస్తూ ఉంది అంటే మనం ఎక్కువ బడ్జెట్ ఉండేదాన్ని అయితే కొనుక్కోవచ్చు. అందుకని నేనైతే ఇది రిఫర్ చేస్తున్నాను అండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి. ఇప్పుడైతే మనం మైక్ ఎట్లా సెట్ చేసుకోవాలి ఫోన్కి అనేది చూసుకుందాము. దీనికైతే ఒక మైక్, ఒక రిసీవరు, అలాగే సిపిన్ ఛార్జర్ అయితే వచ్చేసింది. అలాగే మాన్యువల్ అయితే ఉందండి, మనం ఎలా సెట్ చేసుకోవాలి ఫోన్కి అనేది. ఇప్పుడు నేనైతే ఒక ఫోన్ తీసుకొని ఫోన్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో అయితే చూపించేస్తున్నా. నేనైతే ఇప్పుడు రిసీవర్ని ఫోన్కి అయితే కనెక్ట్ చేస్తున్నా. ఇదైతే సిపిన్ అయితే ఉంటుందండి, మనకి ఫోన్ సిపిన్కి అయితే మాత్రమే కనెక్ట్ అవుతుంది. అలాగే మనం ఇప్పుడు మైక్లో ఒకటి పవర్ బటన్ అయితే ఉంటుంది, అది లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఆన్ అవుతుంది. అది కనెక్ట్ అయ్యింటే రెడ్ కలర్ మాత్రమే ఉంటుంది, మళ్ళీ రిసీవర్లో కూడా రెడ్ కలర్ వస్తుంది. ఒకవేళ కనెక్ట్ కాలేదనుకో అక్కడ లైట్, బ్లూ కలర్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది, వచ్చేది పోయేది అయితే చేస్తుంటుంది. రిసీవర్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. నేనైతే ఒకసారి మైక్ పెట్టుకొని ట్రై చేస్తున్నా ఎలా వస్తుందో అని. మైక్ పెట్టకుండా కూడా ఒకసారి ట్రై చేస్తాను ఎలా వస్తుందో. ఇది చూడండి, మైక్ పెట్టకుండా ట్రై చేసినాను. మైక్ పెట్టిన దానికి పెట్టకుండా ఉండేదానికి ఎంత డిఫరెంట్ ఉందో. మనం ఇప్పుడు మైక్ ఆఫ్ చేసుకోవాలంటే మైక్ వెనకాల పవర్ బటన్ అయితే ఉంటుంది, అది లాంగ్ ప్రెస్ చేసుకుంటే మైక్ అయితే ఆఫ్ అయిపోతుందండి. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.